తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా షేక్ అయ్యాయి. హెచ్ఐసిసి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఒక్క మాట ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మెరేసే జోడో అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కాకరేపుతుంది. అసలు మోడీ ఏ ఉద్దేశంతో అలా అన్నాడు? సీఎం రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేయడానికే ఈ మాటలు వచ్చాయా, లేక ఇది మోడీ మాస్టర్ మైండ్ లో భాగమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అధికార పార్టీ ఒకలా, విపక్షాలు మరోలా, ఒక్కొక్కరు ఒక్కో అర్థం తీసుకుంటూ ప్రచారం మొదలుపెట్టారు. ముఖ్యంగా బీఆర్ఎస్ లాంటి పార్టీలు ఈ వ్యాఖ్యల్ని రేవంత్ పై ఆయుధంగా మార్చేందుకు ప్రయత్నిస్తాయని అందరికీ తెలిసిందే కదా. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే, తన చాకచక్యంతో వెంటనే తిప్పుకుట్టారు రేవంత్. ఈ విషయంలో వెంటనే క్లారిటీ ఇచ్చి మొత్తం గేమ్ను మార్చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కళ్లకు ఏ రంగు అద్దాలు పెట్టుకుంటే ప్రపంచం అంతా అదే రంగులో కనిపిస్తుంది అంటూ పెద్ద ఆయనకే కౌంటర్ ఇచ్చారు. అలాగే గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి కనీసం ఒక్క సహకారం కూడా సరిగ్గా కోరలేదని, ప్రేమ ఉంటే చాలు అన్నట్లుగా మోడీ చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అయితే రేవంత్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పేశారు, హెచ్ఐసిసి మీటింగ్ అనేది ఒక అధికారిక కార్యక్రమం మాత్రమే. అక్కడ మోడీ చెప్పింది రాజకీయ పొత్తుల గురించి కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనే అంశం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మోడీ మాస్టర్ మైండ్ ఏంటంటే, ఒక మాటతో రాజకీయ గందరగోళం పెంచడం. కానీ సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంతో తిప్పి కొట్టడమే కాకుండా తన స్టాండ్ను చాలా స్పష్టంగా చెప్పి విపక్షాల విష ప్రచారానికి చెక్ పెట్టాడు. రేవంత్ మరో కీలక పాయింట్ కూడా చెప్పారు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే రాష్ట్రం, కేంద్రం కలిసి పనిచేయాల్సిందే. తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీ దిశగా తీసుకువెళ్లాలంటే కేంద్ర సహకారం అవసరమని తెలిపారు. అంటే రాజకీయాలు వేరు, పరిపాలన వేరు, ప్రజల కోసం కలిసి పనిచేయడం వేరే అనే సందేశాన్ని రేవంత్ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. మొత్తానికి మోడీ వ్యాఖ్యలతో వచ్చిన తలనొప్పిని విపక్షాలు చేసిన ప్రచారాన్ని చాకచక్యంతో తిప్పుకొట్టారు. రేవంత్ స్మార్ట్ గా క్లీన్ చేసేశాడు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అసలు ప్రశ్న ఒక్కటే, ఇది మోడీ మాస్టర్ మైండ్ స్ట్రాటజీనా, లేదా రేవంత్ రియల్ పొలిటికల్ మెచ్యూరిటీనా? ఇక ముందున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.